123 శారదా రాజ్య. ఇది కూడా శాంభవి విద్యలో ఒక అమ్మవారు. ఈ విద్య ఏంటో అక్కడ చెప్తారు వాళ్ళు. చూడండి ఒక్కొక్కటి అంటే 10 మార్గాలు. ఒక మార్గం చూశారుగా శాంభవి విద్య. ఇంకా 2, 3 ఉన్నాయి శాంభవి విద్యలు అనుభూతి పరంగా. అవి ఎవరికి అవసరమో తత్ కాలానుసారంగా నేను చెప్తాను. అంతేగాని పూర్తిగా చెప్పకూడదు కదా. విద్య ఎప్పుడూ కూడా బహిర్గతం చేయకూడదు. దాని రహస్యంగా ఉంటాం. ఎవరైనా సిన్సియర్‌గా వచ్చి వాళ్ళకి మనం చెప్తాం. అది వేరే విద్య. ఆల్రెడీ నేను క్రియాయోగం చెప్పాను. అంటే ఈ విద్యలు ఏంటంటే ధ్యానాలు అన్ని పద్ధతులు అని. ఇప్పుడు అందరూ ఒకటే కూర తింటున్నారా? ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టమైన పదార్థం ఉంటుంది. అవి అలా అమ్మవారు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అమ్మ మార్గంలో ఏ మార్గం, ఏ విద్య అనుసరించినా కూడా చేరుకునేది ఒకే బిందువు దగ్గర అని చెప్తున్నారు. అంతేగాని కంగారు పడిపోకండి. అంటే గురువుగారు మీరు క్రియాయోగా చెప్పారు, మంత్రం ఉపదేశం చేశారు, మరి ఇవన్నీ టెన్షన్ పడకండి. అన్నీ కూడా అక్కడికి చేర్చేవే. నేను వెళ్ళే మార్గంలో మన పరంపర మనకి ఇచ్చిన బాటలో మిమ్మల్ని నడుపుతున్నా. ట్రైన్‌లో నుంచి వెళుతుంటే పక్కవన్నీ ఆ దృశ్యాలన్నీ చూడండి అని. అన్ని విద్యలు ఎక్కడ చేస్తావు నువ్వు? లక్షల్లో ఉన్నాయి. 60,000 ఎన్నున్నాయి? సప్తకోటి మహామంత్రాలు నువ్వు చేస్తావా? ఓంకారం చాలని చెప్పారు. అవునా? ఓం చెప్పురా. బాబాజీ చెప్పిందేంటి? ఓంకారం. ఓం బ్రహ్మ హోం. పరబ్రహ్మ హోం. ఓం అది చాలు. మిగతావి ఇప్పుడు మీరు చెప్పి అవన్నీ విద్య. అందులో చేస్తావా? మరి అందులో అన్నా చెయ్యి. ఏదో ఒకటి ఏడు అంటాడు బాబాజీ. అవునా? ఎక్కడికి వెళ్ళినా ఓం ఉంటుంది కదరా. అది. ఇప్పుడు శారదా రాజ్య గురించి తెలుసుకోండి. అంటే శరశ్చంద్ర నిభానన అన్న నామం. శరత్చంద్ర నిభానన అన్న నామము. ఈ నామము దాదాపుగా ఒకటే అని భావన చేయవచ్చు. ఈ నామము శాంభవి విద్యలో 2వ మెట్టు. ఇప్పుడు ఇవేంటంటే ఇతపూర్వం చెప్పింది మొదటి మెట్టు ఎక్కారు. తాళబంజికల కథ విక్రమార్కుడు ఉన్నాడు కదా, కథ విక్రమాదిత్య. వాడి కథ జీవితమే ఇప్పుడు మంది. ఈ రకంగా కూడా శారదా రాజ్య అంటే ఇది 2వ మెట్టు అనమాట. మొదటి మెట్టేమో ఆ జ్యోతి అవన్నీ చేశాం కదా. ఇందులో ఇక్కడ ఏంటి శరశ్చంద్ర నిభానన అంటే దాదాపుగా ఒకటే అని భావన చేయవచ్చు. అంటే పైనది మనం ఒకటే జ్యోతి అన్నాం కదా, ఇందులో కూడా ఒకటే పెట్టుకో. అదేంటో ఇప్పుడు చెప్తున్నాను అంటున్నాడు. చాలా జాగ్రత్తగా వినండి, ఇవన్నీ రాసుకోండి. ఎంత కనెక్టెడ్గా ఉన్నాయో చూడండి నామాలు. ఇవన్నీ అమ్మవారి నామాలన్నీ కూడా మల్లె మొగ్గలతో సమానం. 10 పూలు కలిపిన నామాలు కావు ఇవి. అన్నీ కూడా అమ్మవారి యొక్క ఒకే మాల. ఈ నామము శాంభవి విద్యలో 2వ మెట్టు. దహరం దగ్గర అంతర్లక్ష్యమైనప్పుడు అంటే పైనది చెప్తున్నాడు. దహరం దగ్గర అంతర్లక్ష్యం, లోపల లక్ష్యంగా పెట్టుకున్నాను, నేను జ్యోతిగా పెట్టుకున్నాను అని అంటున్నావు కదా నువ్వు. అంతర్లక్ష్యము అదే నా లక్ష్యము, చుట్టూ ఉన్న భావాలు కావు. ఆ అంతర్లక్ష్యమైనప్పుడు జ్యోతి సౌవర్ణ జ్యోతి అవుతుంది. అందులో కలిసిపోతే కదా. అక్కడ జ్యోతి ఎలా ఉంటుంది? సౌవర్ణ జ్యోతిగా నువ్వు ఉంటావు లోపల అంతర్లోకాల్లో. సౌవర్ణ జ్యోతి. ఆ పిమ్మట ఆజ్ఞా చక్రం దగ్గర వస్తావుగా. అవునా? ఇవన్నీ కలుపుకొని పైకి వస్తావు. సౌవర్ణ జ్యోతి ఏమవుతుంది? పైకి వెళ్తోంది. ఇంకా ఆ జ్యోతి ఆత్మ పైకి వెళ్ళేటప్పుడు 3వ కన్ను దగ్గరికి వచ్చి అంటే నీ ఆత్మ అక్కడ ఏమో అది కింద ఉన్నప్పుడు సౌవర్ణ జ్యోతి. 3వ కన్ను దగ్గర ఏం జ్యోతి అంటారు దాన్ని? ఆజ్ఞాచక్రం దగ్గర ద్విదళ పద్మములో, ఆజ్ఞాచక్రంలో 2 దళాలు ఉంటాయి. అక్కడ చంద్ర దర్శనం అవుతుంది నీకు. అర్ధచంద్ర, పూర్తి చంద్రుడు చెప్పాను కదన్నా. మన ఓంకారంలో పైన అర్ధచంద్రుడు ఉంటాడే. ఇదంతా ఓంకార ప్రస్థానం. మన ఓం ద స్పిరిట్ గాడ్ అండ్ ఫర్ ఎవర్నెస్ అని గురువు గారు రాసిన బుక్ చదవండి. అందులో ఓంకారంలో ఇదంతా ఉంటుంది అందులో. అంటే డయాగ్రమాటిక్ గా. అంటే ఇక్కడ ద్విదళ పద్మంలో చంద్ర దర్శనము అది వ్యాపించి జ్యోత్స్నా దర్శనం అవుతుంది. ఆ వెన్నెలలు
ఆ చంద్రుడి యొక్క వెన్నెలలు, నీ జ్యోతి యొక్క ఆ చంద్ర దర్శనం వల్ల నువ్వేం అక్కడ అక్కడ నీ సౌవర్ణ జ్యోతి ఏమవుతుంది? జ్యోత్స్న జ్యోతి అవుతుంది. ఇప్పుడు ఆ వెన్నెల శరత్కాలపు వెన్నెల్లా ఉంటుంది. ఎలా ఉంటుంది? శరత్కాలపు వెన్నెల్లా ఉంటుంది. చాలా బ్రైట్ గా ఉంటుంది. విరజిమ్ముతూ శరత్కాల పున్నమి అంటారు. శారద అంటే ఆ చిత్కళ, దాన్ని ధ్యానించటమే ఆరాధన. దాన్ని ధ్యానించటమే ఆరాధన. అక్కడ ఆరాధన, ఇదే పరాపూజ. దాన్ని ధ్యానించటం, అదే ఆరాధన. అలా పూజించబడేది కాబట్టి అది ఆరాధ్య అయింది. అమ్మవారు ఆరాధ్య దేవత కదమ్మా. మీ ఆరాధ్య దేవత ఎవరు అంటే అంటుంటాం మనం మాటల వరుసకి. అంటే ఈ అనుభూతి ఉన్నవాడు ఈ పదాన్ని పలకాలి. ఈ రోజుల్లో అందరూ పలుకుతున్నారు. ఏం గురువు బాగున్నావా అన్నట్టు. ఆరాధ్య అంటే అది. అక్కడ దాకా నీ జ్యోతిని, సౌవర్ణ జ్యోతిని జ్యోత్స్న జ్యోతి చేసి ఆ పుణ్యమి, శరత్కాల పుణ్యమి యొక్క వెన్నెలని పూజించటం. ఏమా ఆ పూజ చేసిన వాడు ఆ పూజించబడేది ఆరాధ్య. అంటే అమ్మవారి యొక్క అహం బ్రహ్మాస్మి అనేది ఏకతా భావన ఏదైతే ఉంటుందో అది ఆరాధ్య. అన్నిటికీ మూలం అదే ఓంకారం అని అలా చెప్తే అర్థమవుతుంది. సో ఇది ఎక్కడ జరుగుతుంది? మళ్ళీ క్రియాయోగంలోకి వస్తున్నాడు. మన క్రియాయోగంలోకి ఇది ఎక్కడ అనుభూతి అవుతుందంటే రహోయాగంలో అవుతుంది. ప్రాణక్రియ చేస్తే. అర్థమైందా? ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తావు కదా, కుంభక రేచక పూరక చేస్తావు కదా. చేసినప్పుడు సౌవర్ణ జ్యోతిగా బయటకు వచ్చింది. రహోయాగము అంటే బహిర్యాగము, అంతర్యాగము మూడవది. అది మళ్ళీ మహాయాగంలో మూడవ కన్ను దగ్గర ఆరాధ్య అవుతుంది. దాని పేరు జ్యోత్స్న. అక్కడ నువ్వు పూజ చేస్తున్నావు. ఎలా పూజ చేస్తున్నావు? వెష్టిగా కాదు, సమిష్టిగా పరాపూజ చేస్తున్నావు. సమిష్టిగా అంటే ఆ సముద్రంలో నువ్వు ఏకమయ్యావు. ఏకత అనేక, కిందకు వస్తే ఏకత అనేక. అక్కడే అమ్మవారి ఏకవీర, అదే ఆరాధ్యం, పరాపూజ. అందుకే దాన్ని ఏమన్నారు? ఆరాధ్య అన్నారు. ఇది రఘుయాగ రహస్యం. ఇది రఘుయాగ రహస్యం. సో స్థూలంలో మనం ఇక్కడ స్థూలంలో ఏం చేస్తున్నాం? అదే ఆరాధ్య దేవతని ఎవరిని పెట్టుకుని పూజ చేస్తున్నాము? మన మందిరాల్లోనూ గుళ్ళల్లో సరస్వతి చేత ఆరాధించబడునది అని అర్థం చెప్పుకోవాలి. సరస్వతి అమ్మవారు అని మనం సరస్వతి పూజ చేస్తున్నామే, ఈ సరస్వతి అమ్మవారు ఆరాధ్య దేవత స్థితిలో ఉంది కాబట్టి, అంటే మూడవ కన్ను దగ్గర ఉంది కాబట్టి త్రిపుటికి త్రిపుటి రహస్యం వరకు, త్రిపుటి జ్ఞానం వరకు సర్వం నీకు సరస్వతి ఈ అమ్మవారు నీకు ఇవ్వటం జరుగుతుంది. అంతేగా? మన చదువులన్నీ కింద చదువులు, ఇప్పుడు నువ్వు సరస్వతి అయ్యావని. త్రిపుటి భంగమైన వాడికి అంతే కదమ్మా. ఇప్పుడు ఏంటంటే బ్రహ్మని తెలిసిన వాడికి జంజం ఎందుకు? అవునా? వాడు బ్రాహ్మణుడికి ఎందుకమ్మా? నేనే బ్రహ్మలో ఉంటే నాకెందుకు మళ్ళీ ఇవి అవసరం లేదు. జగమెరిగిన వాడికి జంజమేళ అన్నట్టు వాడు ఆరాధ్య అంటే అంతటి జ్ఞానాన్ని ఇస్తుంది నీకు అని. అజ్ఞానం నుంచి అంటే అజ్ఞాన విజ్ఞాన ప్రజ్ఞానం ఆ త్రిపుటి భంగము చేసి అటువంటి సరస్వతి కటాక్షం నీకు వస్తుంది అని. అందుకే శారదారాధ్య అంటే ఏంటంటే ఈ శాంభవి విద్య ఎవరైతే ఈ రెండవ మెట్టులో ఎటువంటి ఇవన్నీ ఏంటంటేనమ్మా ఆదిశంకరాచార్యుల వారికి శారదా పీఠంలో సరస్వతి పీఠాన్ని ఆయన్ని అధిరోహించటానికి అమ్మవారు అనుగ్రహం ఉంది కాబట్టి ఈ గురువులు, అక్కడ ఉన్న గురువులు, ఆదిశంకరాచార్య వారి యొక్క కథ చదవండి. వాళ్ళు పెట్టిన పరీక్షలు ఇవన్నీ ఆయనకి. నిజంగా ఆయనకి ఆ సరస్వతి పీఠం మీద ఎక్కే అది అర్హత ఉంది అని అమ్మవారు అనుగ్రహం. వెళ్ళి కూర్చున్నాడు. ఇది రెండో మెట్టులో రెండో గురువు గారిని కూడా
అది దాని గురించి ఆయన అక్కడ చేసి చూపించాడు. ఇది శాంభవి విద్య ప్రదర్శన చేసి సరస్వతి అమ్మవారి కటాక్షం ఉందని. ఇవన్నీ రహస్యాలు. మీరు ఏదో అనుకుంటున్నారు కానీ హిమాలయాస్ లో జరిగేవి ఇటువంటివి. అందుకే ఇప్పుడు షవలిన్ ఛాంబర్ అంటారు చూడండి. షవలిన్స్ టిబెట్ లో త్రిపురలో టిబెట్ అంటే మనదే త్రిపుర టిబెట్ అయింది. కానీ ఆ షవలిన్ టెంపుల్స్ లలో హిమాలయాస్ లో పైన హయ్యర్ ఆల్టిట్యూడ్స్ లో ఆశ్రమాల్లో ఈ శాంభవి విద్య ద్వారా వాళ్ళు అన్ని తెలుసుకుంటూ ఉంటారు. ధ్యానం చేయడానికి వెళ్తారు చూడండి. హయ్యర్ నాలెడ్జ్. అందుకే అది ధ్యాన భూమి అన్నారు. మనదేంటి కర్మ భూమి, పుస్తక భూమి. మన పుస్తకాల్లో చదివే జ్ఞానం, వారిది ధ్యానంలో చదువుతారు, అనుభూతిగా చేసుకుని చెప్తారు. అందుకని సరస్వతి. వాడి నోట్లో సరస్వతి ఉందిరా అంటే పుస్తకంలో రాసి చదివి చెప్పేది కాదురా నాయన, వాడి నోట్లో చేసి చెప్తే అదే సత్యం అని సరస్వతి అంటారు. అర్థమవుతుందా? అలా చెప్తే మీకు అర్థమవుతుంది. సింప్లిఫైడ్ చేసి చెప్తే అర్థమవుతుంది. కాంప్లికేటెడ్గా చెప్తే ఈ శాంభవి విద్య అర్థం కాదు. అందుకే కొద్దిగా సింప్లిఫైడ్గా చెప్తాను. సో ఇప్పుడు సరస్వతి కటాక్షం అంటే ఏంటంటే అన్ని తెలిసిపోయినాయి కదా నీకు. సౌవర్ణ జ్యోతిని నువ్వేం చేసావు? జ్యోత్స్నా జ్యోతిని చేసావు. ఇంకొకటి ఉంది పైనది జ్యోతి, దాని గురించి చెప్తారు. ఇదంతా శాంభవి విద్యలో 1వ మెట్టు 2వ మెట్టు. ఇవన్నీ స్థూలంలో సరస్వతి చేత ఆరాధించబడినది. అందుకే మనం ఏం చేస్తామంటే మనం అక్కడ దాకా ధ్యానంలో శాంభవి విద్యలో ఆ అమ్మవారిని దర్శనం చేసుకోలేక ఆ సరస్వతి, అంత జ్ఞాన సరస్వతి ఏదైతే ఉందో, పరా విద్య కదా, బ్రహ్మ విద్య కదా, ఆమెను మనం ఇక్కడ భూమి మీద సరస్వతి అమ్మవారి రూపంలో తెలుపు. జ్యోత్స్న అంటే తెలుపు. అందుకే ఆవిడకి తెల్ల పువ్వులు, వైట్ శారీ అవన్నీ మనం నవరాత్రుల్లో చూపిస్తాం. సరస్వతి అమ్మవారికి వీణ అవన్నీ మళ్ళీ శ్రీ విద్యకు సంబంధించినవి. అందుకనే ఆమె ఏంటంటే శ్రీ విద్యా స్వరూపం అన్నమాట. త్రిపుటి భంగం అయితే నీకు త్రిపుర రహస్యం తెలిసిపోయింది కదా, ఇంకా నువ్వు సరస్వతి అజ్ఞానంలో లేవు కదా, పరా అపరా కలుపుకుంటూ బతకట్లేదు కదా. పరా నువ్వు మహాసరస్వతివి. కిందంతా నువ్వు చేసావు శాంభవి విద్య, అదంతా సరస్వతి. ఆ 3వ కన్య దగ్గర మహాసరస్వతి. అదనమాట.